మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతినపల్లి వద్ద అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. పెద్ద శివునూరులోని ఒక గెస్ట్ హౌస్ నుంచి బయటకొచ్చిన కారును తనిఖీ చేయగా అందులో 88,43,000 రూపాయలు పట్టుబడింది. జిల్లాలోని వివిధ గ్రామాల్లో బూత్ల వారీగా ఓటర్లకు పంపిణీ చేసేందుకు 27 ప్యాకెట్లలో నగదును తరలిస్తున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు రామాయంపేట సీఐ వెంకటేష్ తెలిపారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం పోతినపల్లి వద్ద అర్ధరాత్రి పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. పెద్ద శివునూరులోని ఒక గెస్ట్ హౌస్ నుంచి బయటకొచ్చిన కారు తనిఖీ చేయగా అందులో 88,43,000 రూపాయలు పట్టుబడింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద రెడ్డి అందిస్తారు. యోగానంద రెడ్డి, ఏ గెస్ట్ హౌస్ నుంచి ఈ కారు బయటకు రావడం జరిగింది? డబ్బు ఎవరిది అనే సమాచారం ఏమైనా తెలిసిందా? మొత్తం ఎంతమంది అదుపులోకి తీసుకోవడం జరిగింది? శీలా, ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పుడు ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మద్యం పంపిణీ జరుగుతుంది. అక్కడక్కడ మెదక్ పార్లమెంట్ పరిధిలో, అటు జైరాబాద్ పార్లమెంట్ పరిధిలో కూడా అక్కడక్కడ డబ్బులు పంచుతున్న సంఘటనలు, మద్యం పంచుతున్న సంఘటనలు పోలీసులు పట్టుకున్న సంఘటనలు కొనసాగుతున్నాయి. ఇది నిన్న రాత్రి ఏదైతే పెద్ద శివనూరులోని ఒక గెస్ట్ హౌస్ నుండి బయటకు తరుగుతున్న 8,43,000 రూపాయలను ఒక కారులో తరలిస్తుండగా పోలీసులు బయటకు రాగానే పట్టుకోవడం జరిగింది. ఇది ఒక మొత్తం ప్యాకెట్ల రూపంలో, అంటే ఏ గ్రామానికి ఎన్ని చేరాలని ఒక లెక్క ప్రకారం ప్యాకెట్ వైజెస్ గా డివైడ్ చేసి ఉన్న అమౌంట్ అంతా. కాబట్టి ఇది ఖచ్చితంగా ఎన్నికల కోసం పంపిస్తున్న ఓటర్లను ప్రభావితం చేసే డబ్బుగా పోలీసులు భావిస్తున్నారు. ఇది ఏదైతే ఆ గెస్ట్ హౌస్ ఉందో టీఆర్ఎస్ నాయకుడికి చెందింది కాబట్టి ఇది మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డిదేనని పోలీసులు ప్రాథమికంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ డ్రైవర్ ని, అక్కడ ఉన్న వాహనంలో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలవాల్సి ఉంది. దీనికి సంబంధించిన డబ్బు అదేవిధంగా వెహికల్ సైతం సీజ్ చేశారు. శీలా, రైట్, థ్యాంక్ యూ యోగానంద రెడ్డి.